హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. ఈ రోజుల్లో మార్కెట్లో ఎక్కువ వినిపిస్తున్న నేము ఆల్గో ట్రేడింగ్. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి? ఆల్గో ట్రేడింగ్ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ని, ఆల్గారిథమ్స్ని వాడి ఫైనాన్షియల్ మార్కెట్లో ఒక ఆర్డర్ని ప్లేస్ చేయటం. అది ఎలాగంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాసి, సెట్ ఆఫ్ టైమింగ్లో, సెట్ ఆఫ్ ప్రైస్ దగ్గర ఈ కంపెనీ యొక్క షేర్ కొను. ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ షేర్ ఇప్పుడు ప్రజెంట్ 1400 దగ్గర ఉంది. సో మనం ఒక ట్రేడింగ్ రాస్తాం, ఒక లాజిక్ రాస్తాం. రాసి ఏం చెప్తామంటే ఈ కంపెనీ యొక్క షేరు 1450 దాటింది, ఒక 5% అప్పు రాంగ్లోనే కొనేసాయి, ఒక 10% అప్పు రాంగ్లోనే అమ్మేసాయి అని చెప్పి ఒక డిఫైన్డ్ లాజిక్ రాసేసి ట్రేడింగ్ మనం చేస్తాము. స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అంటే ప్రజెంట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మోర్ దాన్ 70% ఆల్గో ట్రేడింగ్ వారే ట్రేడింగ్ చేస్తున్నారు. ఓన్లీ 30% పీపులే మాన్యువల్ ట్రేడింగ్ని వాడుతున్నారు. అయితే ఆల్గో ట్రేడింగ్ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన మాన్యువల్ ట్రేడింగ్లో హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. మనకు షేర్ పెరిగినా కానీ అమ్మాలంటే ఏమన్నా అమ్మం, ఇంకా పెరుగుతామో, ఇంకా పెరుగుతామని ఆశతో అంతే ఉంచుతాం. బట్ ఆల్గో ట్రేడింగ్లో సిస్టమ్ కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ఉంటుంది. బట్ ఒక డిఫరెన్స్, ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్గో ట్రేడింగ్ బల్క్ క్వాంటిటీ చేస్తే తప్పితే వర్కౌట్ అవ్వదు. స్మాల్ క్వాంటిటీలో ఎందుకంటే ఛార్జెస్, మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్మాల్ క్వాంటిటీ చేస్తే మీకు వచ్చిన లాభం ఖర్చుల కింద వెళ్ళిపోయింది. బల్క్ క్వాంటిటీలో మీరు చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.